రౌడీ రిజెక్ట్ చేస్తే ఆ స్టోరీ హిట్టేనా? ఇలాంటి బ్లాక్ బస్టర్లని విజయ్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? ఎన్టీఆర్ సైతం హిందీలోకి అడుగు పెడుతుంటే చేతిలోకి వచ్చిన ఛాన్స్ని విజయ్ కాళ్ళతో తన్నుకుంటున్నాడా? ఇంతకీ రౌడీ వదులుకున్న సినిమాలేంటి? వద్దంటున్న ఆ లక్కీ ఛాన్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సినిమా ఇండస్ట్రీలో కొన్ని కథలు కొంతమంది హీరోలకు నచ్చవు. ఒకవేళ నచ్చినా ఆ సినిమా తనకున్న ఇమేజ్కి సెట్ అవ్వదనో కొంతమంది హీరోస్ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా వేరే హీరోల దగ్గరకు వెళ్ళిన కథలు కొన్నిసార్లు హిట్ అవుతాయి, కొన్నిసార్లు ఫ్లాప్ అవుతాయి. ఏ కథ రచయిత అయినా సినిమాకు కథను తయారు చేసుకునే టైంలో ఒక హీరోను దృష్టిలో ఉంచుకొని ఆ కథను రాస్తాడు. తీరా ఆ కథ హీరోకు నచ్చకపోతే మరో హీరోకు చెబుతారు. ఒకవేళ ఆ హీరోకి నచ్చితే ఆ హీరో బాడీ లాంగ్వేజ్కి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. మెయిన్గా సినీ ఇండస్ట్రీలో ఇది చాలా కామన్. అయితే చాలా సందర్భాల్లో డేట్స్ కుదరకపోవడం వల్ల, కథ నచ్చకపోవడం, మరికొన్ని ఇతర కారణాల వలన తమ దగ్గరకు వచ్చినటువంటి కథలను హీరోలు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా వద్దన్నటువంటి సినిమాలు తర్వాత సూపర్ హిట్ అవుతాయి అండ్ ఫ్లాప్ కూడా అవుతాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్ విజయ్ దేవరకొండ కాస్త ఎక్కువసార్లు ఫేస్ చేసినట్లు తెలుస్తుంది. అలా రౌడీ బాయ్ వదులుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి అండ్ అవి హిట్ కూడా అయ్యాయి. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి కుబేరా మూవీ. అందులో ధనుష్ క్యారెక్టర్ని ఫస్ట్ విజయ్కి వినిపించారట. ఆ క్యారెక్టర్ విజయ్కి సెట్ అవ్వదని చెప్పి రౌడీ బాయ్ కుబేరకు నో చెప్పారని కూడా టాక్ నడుస్తుంది. విజయ్ దేవరకొండ ఈ ఒక్క సినిమానే కాదు, ఇంకొన్ని సినిమాలు కూడా ఇలానే వదులుకున్నాడు. రీజన్ ఏంటో తెలియదు కానీ అవన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ ఇచ్చే అయ్యాయి. కుబేరతో శేఖర్ కమల, ధనుష్ అండ్ నాగార్జున కాంబోలో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్ట్ చేసినటువంటి RX-100 కూడా ఆ కథని ఫస్ట్ వీడికే వినిపించాడట. అయితే అర్జున్ రెడ్డి తరహాలోనే ఆ కథ పోలి ఉండడంతో అది వద్దనుకున్నారట. ఇక దీంతో ఈ సినిమాని కార్తికేయతో హీరోగా పరిచయం అయి మనందరికి తెలిసిందే బ్లాక్ బస్టర్ హిట్ను సాధించారు. ఇకపోతే వెంకీ కుడుముల డైరెక్షన్లో వచ్చినటువంటి భీష్మ కూడా ఫస్ట్ విజయ్ దగ్గరకు వచ్చిన స్టోరీనే. సో భీష్మ కూడా విజయ్ చేయాల్సిందే, కాకపోతే కొన్ని కారణాల వల్ల అతను ఒప్పుకోకపోవడంతో ఈ సినిమా నితిన్తో తీశారు. దీంతో ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇకపోతే ప్రజెంట్ పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చినటువంటి ఉప్పెన సినిమా కూడా విజయ్ చేయాల్సిందేనట. అయితే ఆ క్యారెక్టర్ తనకు సెట్ అవ్వనని డైరెక్టర్కి చెప్పడంతో వైష్ణవ్ తేజ్తో తీయడంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది, అది కూడా తెలిసింది. ఇకపోతే ఇప్పుడు డాన్ 3 సినిమాలో కూడా రణ్వీర్ సింగ్ సరసన మరో హీరోగా అవకాశం వచ్చింది. అయితే లైగర్ ఫ్లాప్ కావడంతో తెలుగు సినిమాలపై దృష్టి సారించాలనుకోవడంతో దాన్ని కూడా ఒప్పుకోలేదట. ఇలా సూపర్ హిట్ సినిమాలను రౌడీ హీరో వదులుకోవాల్సి వచ్చింది. అయితే ప్రజెంట్ ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సైతం హిందీలోకి అడుగు పెడితే విజయ్ ఎందుకు డాన్ 3ని వదులుకుంటున్నారు అన్న కామెంట్స్ కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. కానీ ఒకవేళ చేస్తే ఇన్ కేస్ ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరోనే బాలీవుడ్కి వెళ్ళడానికి, అండ్ అది మేబీ మనం ట్రైలర్ చూసాం, టీజర్ చూసిన దాంట్లో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ అయితే కనిపించాయి. మేబీ ఎండ్ ఆఫ్ ది డే సినిమా మొత్తం త్రూ అవుట్ ఉండొచ్చు, కానీ మేబీ విలన్ అయినా కానీ ఆశ్చర్యం లేదు. బట్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోనే బాలీవుడ్కి వెళ్తే డెఫినెట్గా బాగుంటుందని వెళ్తున్నప్పుడు విజయ్కి డాన్ 3లో అది కూడా రణ్వీర్ సింగ్ పక్కన ఇంకొక హీరో, మేబీ అది విలన్ కావచ్చు, ఇంకేదైనా క్యారెక్టర్ కావచ్చు. బట్ అలాంటప్పుడు ఎందుకు విజయ్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు? డాన్ 3లో చేస్తే డెఫినెట్గా ఆయన రాబోయేటువంటి సినిమాలకు హిందీలో మార్కెట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ దాని తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి క్రేజ్ దానివల్ల, ఎందుకంటే ఆడియన్స్ కూడా ఎక్కువ పెరుగుతారు, ఫ్యాన్స్ పెరుగుతారు, దానివల్ల సినిమాకు బడ్జెట్ కూడా చాలా ప్లస్ అవుతుంది. అంటే పెట్టినటువంటి ఉన్నటువంటి ఇమేజ్కి పెట్టినటువంటి బడ్జెట్కి ఆడియన్స్ ఎక్కువ మంది థియేటర్స్కి రావడానికి ట్రై చేస్తారు నార్త్లో. ఎస్పెషల్లీ నార్త్ సిటీల్లో అన్నిట్లలో కూడా సినిమా కంపల్సరీ ప్రమోట్ చేసుకుంటున్నారు, కానీ నేరుగా హిందీ సినిమాలలో వెళ్ళడం చాలా చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ వెళ్ళట్లేరు కూడా. ఎన్టీఆర్ఏ చాలా రోజుల తర్వాత వెళ్ళాడు, బట్ ఈ ఆఫర్ని యూజ్ చేసుకున్నాడు. మరి విజయ్కి వచ్చినటువంటి ఆఫర్ని ఎందుకు వదులుకుంటున్నాడు? ఒకవేళ వెళ్తే డెఫినెట్గా ఆయన వచ్చేటువంటి సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాలు అండ్ మార్కెట్ కూడా నార్త్లో కంపల్సరీ కావాల్సినటువంటి సినిమాలు. బట్ ఈ టైంలో ఒక సినిమా చేస్తే కంప్లీట్గా డెబ్యూ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి సర్కిల్ పెరుగుతుంది, ఇంకొంచెం ఆడియన్స్కి, హిందీ ఆడియన్స్కి దగ్గర అవ్వచ్చు, దానివల్ల మార్కెట్ పెంచుకోవచ్చు కదా. ఎందుకు ఇప్పుడు హిట్ సినిమాలన్నీ వదులుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి బంగారు ఛాన్స్ని ఎందుకు వదులుకుంటున్నాడు అన్న టాక్ కూడా నడుస్తుంది. సో తెలియదు, కానీ మొత్తంగా అయితే కంప్లీట్గా వరుస సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు కింగ్డమ్ పార్ట్ 2 ఉండే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. దాని తర్వాత వరుసగా కొన్ని సినిమాలు చేస్తున్నారు. కాబట్టి సో హిందీని వైపు చూస్తే బాగుండు అని కూడా కొంతమంది తెలుగు ఆడియన్స్ అంటున్నారు. ఎన్టీఆర్ఏ వెళ్ళినప్పుడు విజయ్ కూడా వెళ్తే మార్కెట్, మన హీరోల స్టార్డమ్ అక్కడ పెరుగుతూ అండ్ తెలుగు సినిమాకి ఇంకెక్కువ డిమాండ్ ఏర్పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. దీన్ని వీళ్ళే తీసుకెళ్ళాలి, బట్ ఎందుకు నో చెప్పారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.